హాయ్ ఫ్రెండ్స్, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని గురించి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో యేసుక్రీస్తుని గురించినటువంటి ధ్యానాంశాలు మనం ధ్యానం చేస్తున్నాము కదా. ఆయన మరణమును గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు పునరుద్ధానము గురించి మనం మాట్లాడుకుందాం రండి. ఇది జర్మను భాషా పదం అన్నమాట. వసంతకాలంలో సూర్యుడు భూమధ్య రేఖను దాటేటప్పుడు చేసుకునే పండుగకు ఈ పదాన్ని వాడారు. తర్వాత కాలంలో యేసు పునరుద్ధాన వార్షిక పండుగకు ఈ పదాన్ని వాడారు. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో రోమా సంఘం వారు ఈ పండుగను ఎప్పుడూ ఆదివారమే జరుపుకునేవారట. చిన్న ఆసియా సంఘాలు ఈ పండుగను నీసాను మాసం 14వ రోజున జరుపుకునేవారట. ఎందుకంటే ఆ రోజున యేసును సిలువ వేశారు. చివరకు రోమీల అభిప్రాయమే వాడుకలోకి వచ్చి పునరుద్ధాన పండుగను ఆదివారమే ఆచరిస్తున్నారు. పునరుద్ధానమును గురించి పురాతన ప్రపంచంలో ఋతువులకు సంబంధించిన పునరుద్ధానం నమ్మకాల గురించి పుక్కిటి పురాణాలు ఉండేవి. అయితే నజరేతు వాడైన యేసు నిజంగా చనిపోయి మృత్యువును జయించి సర్వదా జీవించి పాలించటానికి మరలా లేచాడని క్రైస్తవ అపోస్తలులు లేఖనాలు వివరిస్తున్న ఆశ్చర్యకరమైన దానికి సాటైనది మరొకటి లేదు. కొత్త నిబంధనలో ఉట్టిపడే నిరీక్షణ అంతా క్రీస్తు పునరుద్ధానం మీదనే ఆధారపడి ఉంది. అంతేగాక మనందరం చనిపోయి తిరిగి లేస్తామన్న నమ్మకం కూడా అందులోనే వ్యక్తమవుతుంది. మరణం తర్వాత ఇక ఉనికి లేదన్న భయం, నిస్పృహ మానవ చరిత్ర ఆది నుండి ఉంది. దీనికి వ్యతిరేకంగా గొప్ప ఆశాభావాన్ని ఈ పునరుద్ధాన సిద్ధాంతం కలిగిస్తుంది. గ్రీకుల్లో ఈ శరీరపు అడ్డంకిని తొలగించుకుని శాశ్వత జీవంలోకి ప్రవేశిస్తామన్న నిరీక్షణ ఉండేది. యూదులైతే పునరుద్ధానంలో ఇదే దేహం తిరిగి లేస్తుందని నమ్మారు. క్రైస్తవులు మాత్రం ఈ దేహం మార్పు చెంది రాబోయే యుగంలో వ్యక్తిగతంగా గుర్తుపట్టేందుకు వీలైన పోలికలు కలిగినదిగా లేస్తుందని ఇప్పటి వరకు నమ్ముతారు. పాత నిబంధనలో కొన్ని వచనాలు మనం చూద్దామా. పునరుద్ధానాన్ని గురించి పాత నిబంధనలో అంత వివరంగా లేదు. పునరుజ్జీవులైన కొద్ది మందిని గురించిన వివరాలు ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలుపజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యుద్ధకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకే నా యుద్ధకు వచ్చితవా అని మనవి చేయగా, అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితవా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదుననెను. అలాగే 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయవారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా, వాడు నా తలపోయనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వాడిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో చెప్పగా, వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగుగా, ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో, శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను.
ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షునేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు, నీ నడుం బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము, ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను. ఏమీయు వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి, బాలుడు మేలు కొనలేదని చెప్పెను. ఎలీషా ఎంటజొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ వంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడచి మరలా మంచం మీదే ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరిచెను. ఈ సంగతి అంతా మనకు తెలిసిందే కదండి. అలాగే దీని గురించి విశదమైన వివరణ దానియేలు గ్రంథంలో కూడా ఉంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్యజీవం అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిశ్చయముగా హేయులగుటకును మేలుకొందురు అని ఇక్కడ వ్రాయబడింది. ఈ వచనం బట్టి చూస్తే నీతిమంతులు జీవించటానికి, భక్తిహీనులు తీర్పు పొందటానికి పునరుద్ధానులవుతారు. కొన్ని కీర్తనలో ఈ విషయం రాసి ఉంది, మనకు తెలిసినవే. 49వ కీర్తన 14వ చూడండి ప్రియులరా. కీర్తనల గ్రంథము 49వ కీర్తన 14వ చరణం. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును, ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోవును అని రాయబడింది. అలాగే యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో ఏం రాయబడిందో చూద్దామా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అని రాయబడింది. దీని గురించిన ఒక తలంపు ఉంది. కొత్త నిబంధన కాలంలో పునరుద్ధానం లేదని సద్దూకయ్యులు అభ్యంతరం తెలియజేసిన నిబంధనల సంధి కాలంలో ఈ నమ్మకం బాగా ప్రచారం పొందిందని మనం గ్రహించాలి. యేసు పునరుద్ధానం. చనిపోయిన 3 యేసు బ్రతికించాడు. ఒకటి యాయేరు కుమార్తె, నాయేను విధవరాలి కుమారుణ్ణి, మూడవదిగా లాజరును. తర్వాత వారు మళ్ళీ సాధారణ జీవితాన్ని కొనసాగించారు. ఆయన 3 రోజుల తర్వాత చావును జయించి లేస్తాడని, మరణానికి ఆయన అధిపతి అని ప్రవచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను అని వ్రాయబడింది. యేసును సిలువ వేసిన తర్వాత ఆయన్ని సమాధిలో ఉంచారని, ఆయన సమాధి 3వ రోజున ఖాళీగా ఉందని సువార్తలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయండి. ఆ తర్వాత కొన్ని వారాల పాటు ఆయన శిష్యులకు కనిపించాడని,
యేసు శిష్యులు ఆయన శరీరాన్ని దొంగిలించారని కొందరు అంటుంటారు. అయితే శిష్యులు కుట్రదారులు కాకుండా ఓడిపోయి భయంతో దిగజారిపోయి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు చూస్తున్నారు అని వారిని గురించి రాసి ఉంది. దీనికి తోడు సమాధికి కావలి ఉంది. ఆ తర్వాత కాలంలో వారి విశ్వాసం అబద్ధం మీద ఆధారపడినదైతే వారు హింసలు అనుభవించడం అనేది అసహజమైన విషయం. ఒకవేళ వారి శత్రువులే గాని ఆయన శరీరాన్ని దొంగిలించినట్లయితే యేసు అయ్యాడని అపోస్తలుడు బోధించటం ప్రారంభించినప్పుడు అది అబద్ధమని నిరూపించేందుకు ఆ శరీరాన్ని చూపించాలి కదా. ఆ పని వారు చేయలేకపోయారన్నమాట. యేసు వేరువేరుగా 10 సార్లు ప్రత్యక్షమయ్యాడని కొత్త నిబంధన వివరిస్తోంది. అవి దేనికదే స్వతంత్రమైనదని మనం గ్రహించాలి అని చెప్పడం అంత సులభమైనటువంటి విషయం కాదు. కొన్ని సన్నివేశాల్లో ఆయన ఒక్కొక్క వ్యక్తికి కొన్నిసార్లు సామూహికంగా 500 మందికి ప్రత్యక్షమయ్యాడు. అవి మాయ లాంటి అనుభవాలు కావు, లేదా తంత్రము మంత్రాలు ఉపయోగించినవి కావు. దాని ఫలితంగా శిష్యులు రూపాంతరం చెందిన వారయ్యారు. యేసు కొరకు శ్రమించటానికి సిద్ధపడ్డారు. ఆయన పునరుద్ధానమే వారి ఆరాధనకు, నమ్మకాలకు, వారి ప్రవర్తనకు కేంద్రమైంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. యేసు నిజంగా సజీవంగా లేచాడని వారు దృఢంగా నమ్మారు. సిలువుపై చావకుండా ఎలానో బతికి బయటపడి తన ఉపదేశాలు కొనసాగించాడన్నది వారి నమ్మకం కాదు. లేక ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి వారు చెప్పిన మాటలు ఏదో అలంకారికంగా చెప్పినవి కావు. ఎందుకంటే ఆయన పునరుద్ధానం మూలంగా వారు ఒక నూతన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందారు. మూడవదిగా విశ్వాసుల పునరుద్ధానం. మొట్టమొదటిగా పునరుద్ధానం గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే పాత నిబంధన గ్రంథంలో పునరుద్ధానం గురించి మాట్లాడుకుందాం. అలాగే యేసు పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు విశ్వాసుల యొక్క పునరుద్ధానం. యేసు స్వయంగా చేసిన బోధనలను ఆధారంగా చేసుకొని విశ్వాసులందరికీ కలుగబోయే వాస్తవానికి యేసు పునరుద్ధానం మొదటి ఉదాహరణ అని కొత్త నిబంధన స్పష్టంగా ప్రకటిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనములో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదను అని వ్రాయబడింది. అందరూ లేస్తారు, కానీ ఆయన ప్రాయశ్చిత్తార్థమైన మరణాన్ని ఎవరు నమ్ముతారో వారికి శాశ్వత జీవాన్ని ఆయన వాగ్దానం చేశాడండి. ఈ భౌతిక శరీరానికి ఆత్మ లేదా మహిమ శరీరానికి గల భేదాన్ని పౌలు చాలా చక్కగా వివరించాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనములో మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అని వ్రాయబడింది. కొన్ని భౌతిక కార్యకలాపాలు పరలోకములో కొనసాగినవని యేసు ముందుగానే తెలియజేశాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, గాని పరలోకమందున్న దూతల వలె ఉందురు అని వ్రాయబడింది. ఇక్కడ పునరుద్ధానమైన యేసు శరీరమే పునరుద్ధాన దేహాలకు మాదిరి. అన్ని సమయాల్లో గుర్తించదగింది కూడా అదే. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం అని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను అని వ్రాయబడింది. యేసు యొక్క పునరుద్ధానం భిన్నంగా వ్యవహరించదగింది. యేసు తన ఇష్టం వచ్చినట్టు ఈ భౌతిక జీవిత హద్దులకు అనుగుణంగా నడుచుకున్నాడని మనం చెప్పవచ్చు. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసమును వ్రాయించి సిలువ మీద పెట్టించెను. ఆయన యూదుల రాజు, రాజుల రాజుగా, రాజాదిరాజుగా ఆయన మన కొరకు ఉన్నారు. ఫలితార్థం ఏంటంటే యేసు పునరుద్ధానం పౌలుకు అతి
ప్రధానమైనదనమాట. సమస్త క్రైస్తవ విశ్వాసం దీని మీదే ఆధారపడి ఉంది. క్రీస్తు పునరుద్ధానుడు కానట్లయితే మన రక్షణ సాధించబడిందన్న నమ్మకానికి తావే లేదు. రాబోయే కాలాన్ని గురించి రూఢి అయిన నిరీక్షణ కూడా మనకు లేదనమాట. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనములో ఈ మాట వ్రాయబడింది. అది చదివి మనము ఈ యొక్క వీడియోను ముగించుకుందాం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి వ్రాయబడింది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే పునరుద్ధానం వల్లనే మనకు అన్నిటిలో ఉత్సాహము ఆనందము కలుగుతుంది అనేటువంటిది మనం గ్రహించాలి. ఇప్పటి కొత్త జీవితానికి శక్తి ఉన్నాయి అనేటువంటి మాట మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడని రాయబడింది. కనుక ఆయన పునరుద్ధానుడయ్యి నేటి వరకు సజీవుడు అని మనం గ్రహించి ఆయన యందలి విశ్వాసముతో మన యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి, మరణం పొందిన తర్వాత తీర్పులు మనం ఎట్టి స్థితిలో ఉంటామనేటువంటిది మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. కనుక నా ప్రియ నేస్తమా, ప్రభువైన యేసు మనకు తోడుగా ఉన్నాడని, ఇమ్మానుయేలుగా ఉన్నాడని, మరల తిరిగి ఆయన రాబోతున్నాడని మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. పునరుద్ధానమును గురించినటువంటి విషయాలు మనం తెలుసుకున్నాము కదా. ఏమేమి తెలుసుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. పునరుద్ధాన పండుగ, అలాగే పాత నిబంధనలోని పునరుద్ధానము, యేసు యొక్క పునరుద్ధానము, విశ్వాసుల యొక్క పునరుద్ధానమును గురించి కొన్ని వచనాలు టూకీగా మనం తెలుసుకున్నాము. అలాగే యేసు ప్రభు వారి ఆరోహణమును గురించిన కొన్ని విషయాలు మరల తిరిగి రానున్న వీడియోలో నేర్చుకుందాము. అంతవరకు ప్రభు కృప మీకు తోడైండునుగాక. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాము. గాడ్ బ్లెస్ యు ఆల్. మరల తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.